వీళ్ళు దోచుకునేటువంటి ముఠా ఇది. ఈ ముఠా వస్తే ప్రజలను దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసేది ఏముండదనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. గతంలో చూసాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నేను పాలన చేశానని చెప్పుకోవడానికి కనీసం ఒక్కడు కూడా లేకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా పెద్ద జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలంటే ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా. కలెక్టర్ గారిని కలవాలంటే అటు రంపచోడవరం నుంచి కాకినాడ రావాలి, మనం అంతర్వేది నుంచి కాకినాడ వెళ్ళాలి. కానీ 3 జిల్లాలుగా విభజించి పాలన దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఎంత భారం దాని ప్రభుత్వం మీద పడుతుందో అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఇవాళ 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. అదేవిధంగా మండలాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన మండలానికి వెళ్ళాలి. ఎవరు చేసినా ఒక మంచి పని చేస్తే ఏ పార్టీ వాళ్ళు చేసినా చెప్పుకోవాలి. ఆ రోజున మండల వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఒకే తాలూకాగా ఉంటే మాకు ఒక రాజుల తాలూకా ఉండేది. ఆ తాలూకాను 4 మండలుగా విభజించింది ఎన్టీ రామారావు గారు. అయితే ఈవేళ 20 గ్రామాలు ఉంటే 20 గ్రామాలకి కూడా సచివాలయాలు ఇచ్చి ఈ పాలనని గ్రామాలకే తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది ఎవడో కూడా చేయలేనటువంటి పని. ఈ భారతదేశంలో ఏ గ్రామంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి నాయకులు లేడు. జగన్మోహన్ రెడ్డిని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళ మెచ్చుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి పని. ప్రజల యొక్క మన్నను పొందగలుగుతున్నాడంటే ప్రజా ఆమోదంతోనే ఆయన చేయగలుగుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇటువంటి నాయకుడు ఎప్పుడైనా మనం చూసామా? ఇటువంటి పాలన చూసామా? ఆ రోజున స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం. ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురాకపోతే ఈవేళ పేద పిల్లలు, అగ్ర కులంలో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరో కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా చదివితే డిగ్రీ వరకు చదవటం, లేకపోతే ఇంటర్ తర్వాత మానేసి ఏ తాపి పనులకి ఇళ్ళకు వెళ్ళడం. కానీ ఈవేళ ఇంజనీర్లుగా తయారయ్యారంటే దానికి ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. ఈవేళ ఎంతోమంది చెన్నైలో కానీ, అలాగే విదేశాల్లో కానీ, అలాగే హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 30 లక్షలు 40 లక్షల ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ఎక్కడొచ్చింది? ఆ రోజున తీసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈవేళ దాన్ని కొనసాగిస్తూ బాబు ఇరుసుమండ ఎంపీటీసీ గారు స్పృహ పడిపోయారట. ఇక్కడ కొద్దిగా చూడండి అమ్మా, సపరిచర్య చేయండి బాబు. లేదా వాటరా బాబు? వాటర్ అంటే ఇవ్వండి అమ్మా. ఇక్కడ వాటర్ అంటే సప్లై చేయండి బాబు, వాటర్ సప్లై చేయండి అండి. ఆ జనానికి వాటర్ వెళ్ళలేదు, మంచినీళ్ళు కొంచెం ఇప్పించండి, మంచినీళ్ళు ప్యాకెట్లు ఇవ్వండి. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, నాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పేదవాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి అన్నీ కూడా ప్రతి చోట ఆయన నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈవేళ పంచాయతీల దగ్గర పెన్షన్ తీసుకోవడానికి ఈ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పడుతున్నటువంటి కష్టాలను చూసి దానికోసం ఒక ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి ఇంత కష్టమైనటువంటి ఈ పరిస్థితి, పెన్షన్ తీసుకోవడానికి ఇంత కష్టపడాలా, దీనికి ఏదో మార్గం ఆలోచించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈవేళ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అది పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా, గత ప్రభుత్వమే కాదు ఈ భారతదేశంలో ఎవ్వరూ ఏ ప్రభుత్వం కూడా ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. అదేవిధంగా ఎన్నో విజ్ఞాపనలు ఆయనకు వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అన్నా మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు లేదన్నా, సొంత ఇల్లు కన్నా నెరవేర్చు అన్నా అంటే ఆయన ఆ రోజున ప్లాన్ చేసి ఆ రోజున చెప్పాడు, నేను 25 లక్షలు ఇల్లు ఇస్తాను పేదలకని చెప్పడం జరిగింది. కానీ మొదలు పెట్టేసరికి అది 32 లక్షలు అయింది. 32 లక్షలు అయినప్పటికీ కూడా 32 లక్షల మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైనా చేయగలరా? ఎవరైనా చేశారా? ఒక్కసారి ఆలోచన చేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నట్టయితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. మంచినీటి సమస్య చాలా ఎద్దరే ఉంటే చాలా వరకు కూడా మనం తీర్చాం.
అలాగే ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఎవ్వరికీ కూడా ఎటువంటి తాగునీటి సమస్య కానీ ఇంటి సమస్య కానీ ఏ సమస్య కూడా ఉండకుండా ఉంటుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ముఖ్యమంత్రి చేయండి, రెండోసారి ముఖ్యమంత్రి చేసి ఆయన సేవలు మనం పొందుదాం. మహానాయకుడైన ఆలోచన ఎప్పుడు కూడా పేదవాడి గురించి ఆలోచించేటువంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని మరలా ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ చాలా ఎండలో మీరు వచ్చారు అన్నం చూడడానికి. జగన్ అన్నం చూడడానికి ఎంత కష్టమైనా, ఎంత ఎండ అయినా, వాన అయినా సరే మీరు వస్తారు. ఎందుకంటే పాదయాత్ర చేశారు. గత 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామంటే దానికి కారణం మీరు పడ్డటువంటి కష్టం. మీ కష్టం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు కూడా ప్రజల కోసమే పనిచేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడిని మరొకసారి మనందరం కూడా కలిసి ఆయనకు మళ్ళీ అధికారం ఇద్దామని చెప్పి తెలియజేస్తూ, జై జగన్, జై జై జగన్. మన జగనన్న గారు మరి కొద్దిసేపట్లో మనకి విచ్చేస్తారు సభా ప్రాంగణానికి. ఆయన ఒకే ఒక మాట అంటున్నారు. ఆయన నేను 134 సార్లు మీకు బటన్ నొక్కి సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. నా కొరకు మీరు సాటిస్ఫై అయితే మీరు నన్ను ఆశీర్వదించి 2 సార్లు బటన్ నొక్కండి. ఒకటి పార్లమెంటు సభ్యుడికి, ఒకటి శాసనసభ్యుడికి అనేసి ఆయన మిమ్మల్ని అందరినీ కూడా మరీ కోరడం జరిగింది. ఇటీవలే 2 రోజుల క్రితం మనకి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, పార్టీ మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఆయన ప్రభుత్వోద్యోగులు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఏ జిల్లాలో అయితే పనిచేస్తున్నారో వారికి ఆ జిల్లాలోనే ఇల్లు పట్టాలు, ఇల్లు స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో 60% కన్స్ట్రక్షన్ ఛార్జ్ కూడా ప్రభుత్వమే భరిస్తుందనేసి ఆయన ప్రభుత్వోద్యోగులకు కానుకగా ఇవ్వడం జరిగింది. అలాగే విదేశాల్లో చదువుతున్నటువంటి ఉద్యోగస్తుల పిల్లలకు 0 వడ్డీతోటి వారికి విద్యను అభ్యసించడానికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా చేస్తామని చేయడం జరిగింది. అలాగా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందేటట్టుగా, లబ్ధి చేకూరేటట్టుగానే ఆయన ప్రతి చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి మనందరం ఒకసారి ఆలోచించి ఆయన్ని ఆశీర్వదించి ఆయన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద మనందరం కూడా ఓటు ముద్రను ముద్రించి అటు పార్లమెంటుకి ఇటు శాసనసభ్యుల్ని కూడా ఇరువురిని కూడా మనం పంపించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలనేసి మరీ కోరుకుంటున్నాను. అలాగే మేనిఫెస్టోలో ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు మనకి, ఓల్డ్ ఏజ్ పెన్షన్. అది 3,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 3,500 రూపాయలకు పెంచుతూ 2 విడతలుగా పెంచి లబ్ధి చేకూరుస్తాననేసి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రైతులకు కూడా అనేకమైనటువంటి పథకాలు చేకూర్చడం జరిగింది. అలాగే కాపు నేస్తం కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనేసి ఆ 2 ఓట్లు కూడా, ఒకటి పార్లమెంటుకి, ఒకటి శాసనసభకి ఫ్యాన్ గుర్తు మీద వేసి వారికి విజయం చేకూర్చాలని మరొక్కసారి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ, ఇప్పుడు మన అంబాజీపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులైనటువంటి విత్తనాల శేఖర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.